హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మానవుల ఆరోగ్య రహస్యాలను గురించి అష్టాదశ పురాణాల్లో ఒకటైన విష్ణు ధర్మోత్తర పురాణంలో పేర్కొన్నారు. విష్ణు పురాణానికి ఉపభాగమైన ఈ పురాణంలో విశ్వం పుట్టుక, ఖగోళ శాస్త్రం, యుద్ధ తంత్రాలు, శిక్షలు, వ్యాధులు, వాటి చికిత్సల గురించి ఇందులో తెలిపారు. బాలసముద్రాన్ని వధించినప్పుడు శ్రీ మహావిష్ణువు అమృత కలశంతో ధన్వంతరిగా అవతరించాడు. కానీ ధన్వంతరిని ఆయుర్వేదానికి ఆద్యుడిగా భావిస్తారు. ధన్వంతరి తన విజ్ఞానాన్ని వారణాసి రాజు దేవదశతో పంచుకున్నట్లు విష్ణు ధర్మోత్తర పురాణంలో తెలిపారు. అలాగే వ్యాధులు ఎందుకు వస్తాయో కారణాలు కూడా చెప్పారు. తన జీవితాంతం అడవుల్లో సంచరిస్తూ ఆయుర్వేదం గురించి సామాన్య జనులకు తెలియజేశారు. ధన్వంతరి తర్వాత పురాతన భారతీయ శస్త్ర చికిత్స నిపుణుడు విశ్వామిత్రుని కుమారుడు శశ్రుతుడు కూడా ఆయుర్వేదంలో ప్రసిద్ధి చెందాడు. జీవన విధానంలోని అలవాట్ల వల్ల వ్యాధులు సంభవిస్తాయని ధన్వంతరి తెలిపారు. మాంసాహారాన్ని భుజించడం ద్వారా 160 రకాల రోగాలు వస్తాయని పేర్కొన్నారు. మాంసం, రక్తం, ఎముకల ద్వారా రోగాలు సంక్రమిస్తాయని అన్నారు. భోజన సమయంలో నీటిని సేవించడం ద్వారా 103 రకాల వ్యాధులు సంభవిస్తాయి. వీటిలో గుండె బలహీనం, మలబద్ధకం, మైగ్రేన్ లాంటివి ఉన్నాయి. ఆహారానికి గంట ముందు లేదా తర్వాత నీటిని తాగాలి. పాలతో తయారు చేసిన టీని తాగడం కూడా అనారోగ్యమే. పూర్వకాలంలో వేడి నీటిలో తేయాకు మరిగించి పాలు లేకుండా సేవించేవారు. ప్రస్తుత కాలంలో మోడ్రన్ టీ ద్వారా 80 రకాల వ్యాధులు సంభవిస్తాయని దానిలో తెలిపారు. పూర్వకాలంలో చెక్క, మట్టితో తయారు చేసిన పాత్రలను వంటకు ఉపయోగించేవారు. ఎందుకంటే ఇవి సంపూర్ణ ఆరోగ్యానికి సహాయపడతాయి. ఇప్పుడు వాడే అల్యూమినియం, స్టీల్ పాత్రల వల్ల ఆరోగ్యానికి కీడు కలుగుతుంది. విష్ణు ధర్మోత్తర పురాణం ప్రకారం మెటల్ పాత్రల ద్వారా 48 రకాల జబ్బులు సంక్రమిస్తాయట. మద్యపానం, పాలతో తయారు చేసిన టీ సేవనం ద్వారా ప్రమాదకరమైన గుండె సంబంధ వ్యాధులు సంభవిస్తాయి. ఉడకబెట్టిన గుడ్లు తినడం వల్ల మూత్రపిండంలో రాళ్ళు, గుండె బలహీనత, ప్రోస్టేట్ క్యాన్సర్ లాంటివి వస్తాయట. హిందూ పురాణాల ప్రకారం తిన్నాక స్నానం చేయరాదు. దీనివల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. దీంతో శరీరంలో వ్యాధులు సంభవిస్తాయి. శరీరంలో ప్రతి అవయవం ప్రత్యేక పని కోసం నిర్మితమై ఉంటుంది. శ్వాస కేవలం ముక్కు ద్వారా మాత్రమే పీల్చుకోవాలి. ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు నోటి ద్వారా జరిగితే మీ ఆయుష్ సగానికి తగ్గిపోతుంది. గుండె సంబంధ సమస్యలతో సతమతమయ్యేవారు పచ్చి కూరగాయల రసాన్ని తీసుకోవాలి. పుదీనా ఆకులు, అర్జున చెట్ల బెరడు, తులసి ఆకుల రసాన్ని కూడా తీసుకోవాలి. తెల్ల ఉప్పుకు బదులుగా సైంధవ లవణాన్ని వినియోగించాలి. భోజనం తర్వాత పాన్, సోంపు, బెల్లం లాంటివి తీసుకుంటే త్వరగా జీర్ణం కావడమే కాకుండా పేగులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప చిట్కాలు, కొత్త కొత్త విషయాలు, గొప్ప గొప్ప వింతలు ఇవన్నీ మీ ముందు ఉంచడానికి ఎంటర్‌టైన్‌మెంట్ బై స్లెవెన్ ఎప్పుడూ ముందు ఉంటుంది. మీరు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి అంటే ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయండి. స్టే ట్యూన్ అవర్ ఛానల్. జై భారత్! జై హింద్!